నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం అమ్మ. నిన్న మనం ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకున్నాం కదా, ఈ రోజు మఖా నక్షత్రం. మరి మఖా నక్షత్రం వాళ్ళకి శాంతులు ఉంటాయంటారా? మఖా నక్షత్రం వాళ్ళకి ఇక్కడ 2, 4 పాదాల వాళ్ళకి ఎలాంటి దోషం లేదు. కాకపోతే 1, 3 పాదాల వాళ్ళకి మాత్రం హోమశాంతి ఉంది. అయితే ఏ పాదంలో పుట్టినప్పటికీ అంటే 2, 4కి లేదు అని చెప్పేసి ఊరుకోకూడదు. వాళ్ళకి కూడా ఏమిటంటే ఆ నక్షత్రానికి కొంత దోషం ఉంది కాబట్టి ఏ పాదంలో పుట్టినా రుద్రాభిషేకం చేయించాలి, తండ్రి బిడ్డ ముఖాన్ని నూనెలో చూడాలి. అయితే 1, 3 పాదాల వాళ్ళకి మాత్రం హోమశాంతి చేయించాలి, సువర్ణ దానం చేయాలి. సువర్ణ దానం అంటే బంగారం చేయలేము అని కాదు, పిసరంతైనా సరే చేయాలి. ఆ తర్వాత నవగ్రహ జపం చేయించాలి, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. అలా చేస్తే శాంతి జరుగుతుంది. ఓకే, అయితే మరి దీనికి దోషకాల పరిమితి ఎంతవరకు ఉందంటారు? దోషకాల పరిమితి 1వ పాదం వాళ్ళకైతే 1 సంవత్సర కాలం, తర్వాత 3వ పాదం వాళ్ళకైతే 3 సంవత్సరాల వరకు వీళ్ళకి కొంత దోషం ఉంటుంది. అంటే ఆ దోషకాల పరిమితి, ఆ తర్వాత ఆ దోష అయిపోతుంది అనమాట. ఓకే ఓకే అమ్మ. పవన్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్కారం. పవన్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, పవన్ అనిత పేర్ల మీద. అవునండి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామండి వారి డేట్ ఆఫ్ బర్త్. ముందుగా పవన్ గారు చెక్ చేసుకుందాము. ఫిబ్రవరి 8, 1975 రాత్రి 10:27 హైదరాబాద్లో పుట్టారు. 27. అలాగే అనిత గారి చెక్ చేసుకుందాము. డిసెంబర్ 29, 1977 రాత్రి 9 గంటలకు హర్మకొండలో పుట్టారు. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం, చెప్పండి. ఇద్దరు వైవాహిక జీవితం సరిగ్గా లేదు. ఆవిడేమో వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఉద్యోగం లేదు, అసలు చాలా డిప్రెషన్ అయిపోయాడు. ఒక పాప. ఎన్ని రోజులు అమ్మాయి వెళ్ళిపోయి? 2-3 ఏళ్ళు అయిపోయిందండి. 2-3 ఏళ్ళు. అసలు ఏమి మీకు వాళ్ళకి ఏం మాటలు ఎక్కడి నుంచి ఎలాంటి కబుర్లు కూడా లేవు? మా చిన్నబ్బాయి వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడితే వచ్చింది, 2 రోజులు ఉండింది, వెళ్ళిపోయింది మళ్ళీ. ఈ అమ్మాయి జాతకంలో కానీ మీ అబ్బాయి జాతకంలో కానీ విడిపోయే యోగాలు లేవమ్మా. కాకపోతే అమ్మాయి జాతక రీత్యా మాత్రం ఎప్పుడు కూడా భర్తతో ఘర్షణ పడేటువంటి యోగం ఉంది అమ్మాయికి. అందుకని అమ్మాయి పేరు మీద శనికిను కుజుడికి ఇద్దరికి కూడా జపం చేయించాలి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి, మంగళచండీ పూజ చేయాలి. నిత్యం అమ్మాయి ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది. దీనితో పాటు భార్యాభర్తలు ఇద్దరూ కూడా నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని నిత్యం జపించేసుకోమని చెప్పండి. అలాంటప్పుడు విడిపోయే యోగాలు తప్పిపోతాయి. దానికి తోడు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా రోజు చదువుకోవాలి. చెప్పేటువంటి మంత్రం రాసుకోండి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమాముతః అనేటువంటిది ఆ అమ్మాయి చేసుకోవాలి. ఇదే మంత్రంలో పతివేదనం బదులు పత్ని వేదనం అని మీ అబ్బాయి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మంత్రాలు చేస్తూనే ఆ అమ్మాయి వెనక్కి రావాలని మీరు, మీ అబ్బాయి, మీ కుటుంబ సభ్యులంతా కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు నిరంతరం జపం చేస్తూ ఉండండి. అతి తొందరలో ఆ అమ్మాయి మీ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుంది కాపురానికి. ఆ అమ్మాయి జాతకంలో కూడా విడిపోయే యోగాలు లేవు. వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఘర్షణ పడేటువంటి యోగం మాత్రం అమ్మాయి జాతకంలో కనిపిస్తోంది. అందుకని దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు శనికి కుజుడికి కూడా జపం చేయించండి. తర్వాత మంగళచండీ స్తోత్రం చదువుకోమని చెప్పండి. అలా చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ అమ్మాయి మా మాట అసలు మాట్లాడదండి, ఫోన్ చేసినా మాట్లాడదు. మీరేమి చేయక్కర్లేదు, మీరు సుమంతో చేస్తూ ఉండండి, ఆ అమ్మాయి తిరిగి వస్తుంది. అది ఈ బాబు ఎప్పుడు సెటిల్ అవుతాడండి? జాబ్ చేయట్లేదు. జాబ్ విషయంలో అమ్మ ఈ అబ్బాయికి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపించమని చెప్పండి. తర్వాత ఈ అబ్బాయి ఇప్పుడు ఈ మే తర్వాత ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఆ మంత్రాన్ని తీవ్రంగా చేయమని చెప్పండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన మంత్రాలని రెగ్యులర్గా పఠిస్తూ ఉండండి. మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మరి ఈ మఖా నక్షత్రం వారికి కూడా పుట్టిన వెంటనే జాతకం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? ఉంది, ఈ నక్షత్రానికి కూడా ఉంది. ఎందుకంటే ఈ నక్షత్రంలోని మొదటి పాదంలోని మొదటి డిగ్రీ మనకి గణాంత భాగంలో ఉంటుంది.
అందుకని మఖా నక్షత్రం అని మాత్రమే మీకు పంచాంగంలో కనపడుతుంది, కానీ జాతకం వేసి చూస్తే తప్ప మీకు ఏ డిగ్రీలో చంద్రుడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలియదు. ఒకవేళ గండాంత భాగంలో అంటే మొదటి పాదంలోని మొదటి డిగ్రీలో ఉంటే మాత్రం తప్పనిసరిగా వెంటనే మృత్యుంజయ జపం చేయించండి. అదేవిధంగా మీరు జాతక చక్రం కూడా చూస్తారు కాబట్టి అక్కడ ఏమైనా బాలారిష్టాలు ఉంటే దానికి తగినటువంటి శాంతి కూడా చేయించండి. షష్ఠీ స్తోత్రాన్ని రోజు చదువుకోండి. ఆ తర్వాత కాలం ఎంతవరకు ఆ దశాకాలం ఉందో అంతవరకు కూడా ప్రతీ నెల ఆ మఖా నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేయించండి. అలా చేయించడం వల్ల బాలారిష్టాలు తొలగిపోతాయి, ఆ నక్షత్ర శాంతి కూడా జరుగుతుంది. ఓకే అమ్మా, అయితే మరి ఈ మఖా నక్షత్రం వాళ్ళు ఏ పాదం వారికి ఏ అక్షరంతో పేరు పెట్టాలంటారు? మఖా నక్షత్రం వాళ్ళకి ఇక్కడ ఏమిటంటే మా, మీ, మూ, మే ఈ 4 అక్షరాల మీద. మా అంటే మారుతి అని, మాలతి అని ఇలాంటివి చెప్పుకుంటాం కదా మనం. తర్వాత మా, మీ అంటే మీనా ఇలాంటివి పెట్టుకుంటాం. ము అంటే మురళి అని పెట్టుకుంటాం. మే అంటే మేనా అని, లేదా ఇంకా ఏదైనా మేరు అని ఇలాంటి పేర్లు ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ కేవలం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే అక్షరం మీద వ్యవహార నామం ఉండాలి అనేటువంటి నియమం మనకి ఎక్కడా లేదు. 4 రకాలుగా పేర్లు పెట్టుకుంటాము. వ్యవహార నామం అని, తర్వాత మనకి దైవనామం అని, మాసనామం అని, నక్షత్రనామం అని. ఇది కేవలం నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆ నక్షత్రనామాన్ని మనం నామకరణం రోజు పెడతారు. అందుకని అది ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ పాదంలో పుట్టారు అని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఈ పేరు పెట్టుకుంటారు. అంటే ఈ పేరుతో పిలుచుకోవడం వల్ల దోషం ఏమీ లేదు, కానీ తప్పనిసరిగా ఇదే పేరు ఉండాలి అనేటువంటి నియమం కూడా ఏమీ లేదు. అమ్మ, శుక్రమౌఢ్యం ఎప్పటితో అయిపోతుంది అంటారు? మళ్ళీ శుభకార్యాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? రేపటితో అయిపోతుంది. రేపటితో అయిపోతుంది. ఎప్పుడైనా సరే మౌఢ్యం అయిపోతుంది అనగానే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ ముహూర్తాలు పెట్టుకోకూడదు. మూఢం అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు ఆగిన తర్వాత మాత్రమే ముహూర్తాలు పెట్టుకోవాలి. అది ఏ శుభముహూర్తమైనా సరే. అది ఈసారి మనకి మే 2వ తారీఖు నుంచి శుభముహూర్తాలు ఉన్నాయి. అంటే ఎప్పటి వరకు ఉన్నాయంటారు ఈ శుభముహూర్తాలు? మళ్ళీ మనకి జూన్ 5వ తారీఖు వరకు ఉన్నాయి. జూన్ 5వ తారీఖు నుంచి మళ్ళీ మనకి గురుమౌఢ్యం ప్రారంభం కాబోతోంది. ఓకే అమ్మ, బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలల లోపు నిద్ర చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అంటే నిద్ర చేయడం అంటే కొద్దిగా దీని గురించి వివరంగా చెప్తారా? బిడ్డ పుట్టిన తర్వాత సాధారణంగా చాలామంది, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, 3 నెలల లోపల ఏదైనా దగ్గరి బంధువుల ఇళ్లలో నిద్ర చేయాలి అంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి ఇది ప్రయాణంగా చెప్తాం. నిష్క్రమణం అంటారు దీన్ని. అంటే మొదటి ప్రయాణం బయటికి వెడుతున్నాడు, దానికంటే ముందు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడికి చూపించాలి, సూర్యుడికి చూపించి పిల్లవాడి చేత నమస్కారం చేయించాలి. అది కూడా మంచి ముహూర్తంలో. అంటే ఎప్పుడు బిడ్డకి 3వ నెల నిండక ముందు 3వ నెలలో మంచి రోజు చూసుకుని వచ్చే సమయం కాకుండా చూసి సూర్యోదయానికి సూర్యుడికి చూపించి నమస్కరింపజేయాలి. ఓకే, అంటే వేరే చోట నిద్ర చేయడానికి వెళ్తున్నప్పుడు జరగాల్సిన ప్రాసెస్ ఉంటారు? అలా కాదు, వేరే చోటికి వెళ్తున్నారు అనే నియమం కాదు. ఇక్కడ బిడ్డని సూర్యుడికి చూపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓకే, ఒకటి ఏమిటి అంటే మామూలుగా ఈ రోజుల్లో కూడా జరిగేది ఏమిటి అంటే డాక్టర్స్ ఏం చేస్తుంటారు, బిడ్డ పుట్టగానే జాండీస్ వస్తూ ఉంటుంది చాలామందికి. జాండీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి పసిబిడ్డ కదా అందుకని చెప్పేసి మందులు ఏమీ వేయకుండా ఏం చేస్తారు, ట్యూబ్ లైట్ థెరపీ అని చెప్పేసి తర్వాత సూర్యుడికి లేత కిరణాలకి పట్టాలని బిడ్డను తీసుకెళ్ళి సూర్యోదయ కాలంలో ఉండేటువంటి సూర్యకిరణాలకి పడేలాగా బిడ్డను పడుకోబెడతారు. అలా పెడితే ఏమిటంటే వాళ్ళకి డి విటమిన్ రావడం వల్ల జాండీస్ తగ్గిపోతుంది. అంటే ఇప్పటికి కూడా డాక్టర్లు అదే చేస్తున్నారు. పసిబిడ్డలకి జాండీస్ వస్తే ఏం మందులు వేయరు వాళ్ళకి, ఊరికే సూర్యుడి వెలుతురికి పడతారు, సూర్యకిరణాలకి పడతారు బిడ్డని. అలా పడితే వాళ్ళకి జాండీస్ తగ్గిపోతుంది. అంటే సూర్యకిరణాల్లో అంత ఔషధ శక్తి ఉంది. అందుకని మనకి పూర్వకాలం నుంచి ఏం చేస్తారంటే బిడ్డలకి పుట్టగానే బిడ్డని బట్టల్లో చుట్టేసి లోపల ఎక్కడో పెట్టుకుని, ఇన్ఫెక్షన్ రాకూడదు కదా, తల్లి ఒళ్ళో పెట్టుకుని లోపల ఎక్కడో భద్రంగా పెడుతూ ఉంటారు. సూర్యకిరణాలు తాకేటువంటి అవకాశమే లేదు. అందుకని శాస్త్రం మనకి ఏం చెప్తోందంటే 3వ నెల వచ్చినటువంటి బిడ్డని మంచి సమయం చూసి సూర్యకిరణాలకి చూపించి సూర్యుడికి చూపించి బిడ్డ చేత నమస్కారం చేయించాలిట. ఓకే, అది అంటే స్నానం చేయించి, ప్రాతకాలంలోనే స్నానం చేయించి మంచి సమయంలో సూర్యుడికి నమస్కారం చేయించాలి. ఆ తర్వాత నుంచి ఏమిటంటే అది ఒక అలవాటుగా మారితే రోజు కూడా చేయొచ్చు ఆ పని. అంటే సూర్యకిరణాలు బిడ్డకి అవసరము అనేటువంటి సంకేతం ఇక్కడ మనకి కనిపిస్తోంది కదా. అవును. ఓకే అమ్మా, యాదగిరి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం. యాదగిరి పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరే. సెప్టెంబర్ 16, 1998 తెల్లవారుజామున 2:15 పుట్టారు, మహబూబ్ నగర్లో. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య డల్గా ఉంటాడు, అలాగే జ్ఞాపక శక్తి లేదు అని చెప్పేసి అన్నారు. డీటెయిల్గా మాట్లాడండి మేడం తోటి.
నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. యాదగిరి ఉమ్, చదువు మర్చిపోతాడమ్మా, జ్ఞాపకం ఉండదు. ఉమ్. జ్ఞాపకం ఉండదంటే ఒకటమ్మా, ఇతనికి శని మహర్దశ. ఆ, ఏ దానికి తోడు ఏమిటంటే ఇతనికి ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా నడుస్తోంది. ఆ, దానివల్ల ఇతనికి కొంచెం మందంగానే ఉంటాడు. తర్వాత ఏమిటంటే చంచల బుద్ధి, లగ్నంలో చంద్రుడు, ఆ, స్థిరత్వం లేదు, ఇవన్నీ కలిసాయి. ఇతనికి శని జపం 2017 వరకు ప్రతి సంవత్సరం ఒకసారి 19,000 జపం చేయించండి. ఆ, ఆ తర్వాత రోజు ఓం శ్రీ హైగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అతను చదువుకోవడానికి మోటివేషన్ జరుగుతుంది. తర్వాత స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపుడి, ప్రతిభా కల్పనాశక్తి రియాచ తస్సై నమో నమః ఈ మంత్రాన్ని రాసుకుని ఈ మంత్రం రోజు కూడా ఆ పిల్లవాడి చేత జపం చేయించండి. ఆంజనేయ స్వామికి లేదా శివుడికి, నవగ్రహాలకి ప్రతి శనివారం సాయంత్రం పూట ప్రదక్షిణం చేయమని చెప్పండి. కేవలం ప్రదక్షిణాలు చేయటం, మంత్రం చదవటమే కాదు, చదువు కూడా కుదురుగా కూర్చొని చదివేలాగా మీరు దగ్గర ఉండి చెప్పించండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన మంత్రాలను మీ అబ్బాయి చేత నిష్ఠగా చేయించండి. అబ్బాయి చక్కగా చదువుకుంటాడు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, బిడ్డని సూర్యునికి చూపించాలి అని చెప్పేసి అన్నారు కదా, అయితే దీనికి మంచి రోజులు ఏమైనా ఉన్నాయంటారా చూపించేందుకు? ముఖ్యంగా ఆదివారం చూపిస్తే చాలా మంచిది. సూర్యుడికి విశేషమైనటువంటిది కదా అది. అందుకని ఆదివారం రోజు ఉదయాన్నే లేదా గురువారం రోజు ఉదయాన్నే సూర్యుడికి చూపించి నమస్కరింపు చేస్తే సరిపోతుంది. అలాగే నిద్ర చేయడానికి 3 నెలల్లో బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు కదా బంధువుల ఇంటికి, ఇది ఎందుకంటారు అసలు? అసలు ఇక్కడ నిద్ర చేయటం అనేటువంటిది మనకి 3 నెలల్లో, అంటే నిష్క్రమణం అనేటువంటిది 4వ నెలలో, సూర్యుడికి నమస్కారం చేయించవలసింది 3వ నెలలో. శాస్త్రాన్ని అనుసరించి మనకి నిష్క్రమణ అంటే మొట్టమొదటి ప్రయాణం బయటికి చేయటం, బిడ్డని మొట్టమొదటిసారి ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళడం అనమాట. అంటే జీవితంలో మొదటి ప్రయాణం. అది మంచి ముహూర్తంలో జరగాలి. అయితే అది ఎక్కడికి వెళ్ళాలి? మామూలుగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో అలవాటు ఏమిటంటే ఆత్మీయుల ఇంటికి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి అక్కడ కాస్త ఉండడం, 3-4 రోజులు ఉండడం, మళ్ళీ ఇంటికి రావడం లాంటివి చేస్తుంటారు. కానీ మొదటికి మీరు చేయవలసింది ఏమిటంటే మీ ఇష్టదైవ మందిరానికైనా సరే, మీ కులదైవమైనా సరే, లేదా శివాలయానికి సరే, లేదా విష్ణు ఆలయం, అమ్మవారు ఏదైనా ఒక గుడికి, గణపతి ఏదైనా ఒక గుడికి ఏం చేస్తారు, 4వ నెల వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని, మంచి సమయం చూసుకుని, బిడ్డను తీసుకుని ప్రాతకాల సమయంలో తల్లి తండ్రి ఇద్దరు, లేదా బిడ్డనెత్తుకుని తల్లి తన దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్లతో కలిసి గుడికి వెళ్ళండి. గుళ్ళో ఆ పిల్లవాడి పేరు మీద అర్చనో అభిషేకమో ఏదో చేయించండి, హారతి ఇప్పించండి, బిడ్డ చేత దేవుడికి నమస్కారం చేయించండి, ఆ బిడ్డనెత్తుకుని ఆ గుడిలో ప్రదక్షిణ చేయండి. అంటే మొట్టమొదటి ప్రయాణంలో ఏం చేస్తున్నాడు, ఆ బిడ్డ జీవితంలోని మొట్టమొదటి ప్రయాణంలో ఒక మంచి స్థలానికి, అంటే దేవాలయానికి వెళ్ళటం, ఆ దేవుడికి ప్రదక్షిణ చేయటం. అంటే మొట్టమొదటిదే అతను నిష్క్రమణ, మొదటి ప్రయాణమే భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నాడు. అంటే జీవితంలో తర్వాత ప్రయాణాలన్నీ కూడా శుభకరంగా ఉంటాయి. ఆ విధంగా చేయాలి. ఓకే, అయితే ఫస్ట్ టైం నిష్క్రమణం అన్నది గుడికి ఇలాంటి వాటిని తీసుకెళ్తే మంచిది అన్నారు కదమ్మా, అయితే ఇదంతా శాస్త్రీయం అంటారా నిద్రకు వెళ్ళడం? శాస్త్రీయమే. జ్యోతిష్యం అనగానే ఏదో కుజదోషం అని, ఏదో నక్షత్రాలు పొంతనలు చూసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ప్రతి చిన్న అంశానికి కూడా ఎప్పుడు, ఏమి, ఎలా, ఎందుకు చేయాలి అనేటువంటి వివరాలు మనకి జ్యోతిష్ శాస్త్రంలో కనిపిస్తాయి. ఇది నిష్క్రమణం అనేటువంటి పేరు మీద మనకి కనిపిస్తుంది అధ్యాత్మ గ్రంథాల్లో, తర్వాత మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో, జ్యోతిష్ శాస్త్రంలో కూడా. అయితే ఇది ఎందుకు వెళ్ళాలి అంటే, ఇది వెళ్ళటం వల్లట వాడికి సంపదలు చేకూరుతాయట, పిల్లవాడికి ఆయుష్ పెరుగుతుందిట. ఓహో, అంటే మొదటి నిష్క్రమణం మంచి సమయంలో చేస్తే ఆయుష్ పెరుగుతుందిట, సంపదలు పెరుగుతాయట. మరి నిష్క్రమణం మనకి ఎక్కడికి చేస్తున్నాం? మనం దేవాలయానికి చేస్తున్నాం, భగవంతుడిని సేవిస్తున్నాం. మొదటి నిష్క్రమణలోనే భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నాం. అంటే మరి ఆయుష్ పెరగదా? అవును. అయితే గుడికి అలాంటి చోట్లకు వెళ్తే పర్వాలేదు, ఇంకా మరి నిద్రకు అని చెప్పేసి బంధువులు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇది ఎలా వచ్చిందంటారు? ఇది ఎలా వచ్చింది అంటే, ఇక్కడ కూడా ఒక కారణం మనకి కనిపిస్తుంది. ఒకటేమో నిష్క్రమణం అంటే గుడికి వెళ్ళటం అని కాకుండా కొంతమందికి నమ్మకాలు ఉండకపోవచ్చు. తర్వాత ఇదే కాకుండా దీని మీద కొన్ని సామాజికమైనటువంటి కారణాలు కూడా మనకి కనిపిస్తాయి. నిద్రకి వెళ్ళటం అంటే బాలింత బయటికి కదలకుండా తల్లి సేవలు చేస్తూ ఉంటే, నెలలు నిండినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత 3వ నెల వరకు కూడా తల్లి సేవలు కూర్చోబెట్టి, బాలింతను కూర్చోబెట్టి చేస్తుంటారు, బిడ్డను కూర్చోబెట్టి చేస్తుంటారు. తన పనులు తను చేసుకునేటువంటి విషయం మర్చిపోతుంది అమ్మాయి.
ఎందుకంటే రెస్ట్లో ఉంటుంది కదా. అవును. మరి ఏకంగా బిడ్డను తీసుకుని అత్తవారింటికో లేదా కాపురానికో వెళ్ళింది అనుకోండి, అక్కడ పిల్లవాడిని చూసుకోవాలి, మిగతా పనులన్నీ కూడా చూసుకోవాలి. బిడ్డకి కూడా మరొక వాతావరణం అలవాటు కావాలి. ఒకే దగ్గర ఉన్నాడు కదా, ఇప్పుడు కదలకుండా ఉన్నాడు. అవును. అందుకని ఏంటంటే ఆత్మీయులైనటువంటి వాళ్ళు దగ్గరి బంధువుల దగ్గరికి ఒక 3 రోజులు వెళ్ళి ఉన్నారనుకోండి, అప్పుడు అమ్మ కూడా రాదు కదా. ఓకే. అక్కడికి వెళ్తే ఏంటి, తన బిడ్డను తను చూసుకోవాలి, తన బిడ్డ పనులు తను చేసుకోవాలి, తన పనులు తను చేసుకోవాలి. వాతావరణం మారినప్పుడు బిడ్డ ఏమైనా ఏడుస్తున్నాడా, వాతావరణానికి అలవాటు పడ్డాడా కూడా తెలుస్తుంది. మరొక చోటికి వెళ్ళినప్పుడు తన పనులు తను చేసుకోవడం అలవాటు అవుతుంది. అందుకని ఒక మంచి సమయంలో ముందు బయటికి వెళ్ళి ఆ తర్వాత 3 నెలలు దాటిన తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే, ఒక్కొక్కసారి కొంతమందికి అనారోగ్య కారణం కానీ మరి ఇతర కారణాలు కానీ ఉంటే కొంతకాలం వరకు కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఆ తర్వాత ఏమంటే, ఏదైనా అత్యవసరం వచ్చిందనుకోండి, సడన్గా మళ్ళీ కాపురానికి వెళ్ళాలి, అక్కడ పరిస్థితులు బాగాలేవు, ఎవరికైనా ఏదైనా అయిందనుకోండి, అప్పుడు పరిగెత్తి వెళ్లాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తారు, 3వ నెల దాటగానే ముందు ఎక్కడైనా నిద్రకి తీసుకెళ్తే, ఒకసారి ఇంట్లో నుంచి బయటికి కదిలింది కదా, ఆ తర్వాత ఇలాంటి కారణాలు వచ్చినప్పుడు ఏంటంటే పరిగెత్తి వెళ్ళినా కూడా దోషం ఉండదు అనే దానికి ఇలా అనేక కారణాలు కలుపుకొని నిద్ర చేయటం అనేది ఏర్పరచారు. ఓకే అమ్మ, కిషోర్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. కిషోర్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. అవునండి. జూన్ 6, 1997 అవునండి. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అమ్మా. మా అమ్మాయి కొడుకండి. ఇప్పుడు కొంచెం అన్ని తక్కువ ఇప్పుడు ఏమి సరిగా చేసుకోవట్లేదండి, పనులు సరిగా చేసుకోడు. చూసే యాక్టివ్ గానే ఉంటాడు, స్కూల్కి వెళ్తున్నాడు, బాగానే పిల్లలతో కూడా బాగానే ఉంటాడు, కానీ కొంచెం లోపంగా ఉంది, చదువుకోడు సరిగా. లోపం అంటే ఏం లోపం ఉంది? అర్థం చేసుకోడు అన్నమాట. అదండి మెంటల్ ఇబ్బంది అంటే ఇతనికి కొద్దిగా కౌన్సిలింగ్ అవసరం అండి. ఇక్కడ రాహు మహర్దశ నడుస్తోంది. దుర్గాదేవి పూజ చేస్తూ ఉండండి, ఆ పిల్లవాడి పేరు మీద దుర్గా నామాలు చేస్తూ ఉండండి, ఆ తీర్థం పెడుతూ ఉండండి. ఓం హ్రీం దుమ్ దుర్గే దుర్గే రక్షణి స్వాహ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఈ రాహు మహర్దశ దాటిపోయిన తర్వాత 2016కు దాటిపోతుంది. ఆ తర్వాత అతను కొంత భ్రమ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం. తర్వాత గురు మహర్దశ, పంచమాధిపతి మహర్దశ ఉంది. అప్పుడు కూడా గురు జపం చేయించాలి, దత్తాత్రేయ స్వామికి ఏదైనా పూజ చేయించాలి. ఇతనికి కొంత కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం అమ్మా. అలా చేస్తే అతను మళ్ళీ దారికి వచ్చే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి అతని జీవితం కూడా చాలా బాగుంది, మీరు కంగారు పడకండి. ఫ్యూచర్ ఎట్లుంటుందండి? ఫ్యూచర్ బాగుందమ్మా, స్టడీస్ కూడా బాగుంటాయి, మీరేం కంగారు పడద్దు. కాకపోతే అతనికి దగ్గర ఉండి కౌన్సిలింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు అతనికి అన్ని చెప్తూ నేర్పిస్తూ ఉండాలి. ఓకే, మరి విన్నారు కదండి, ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే ఈ నిష్క్రమించడం అలాగే నిద్రకు వెళ్ళడం మెయిన్గా ఏంటంటే తల్లికి అలవాటు అవుతాయి ఇవన్నీ పనులు, అలాగే వాతావరణం చేంజ్ అయినా బిడ్డకి ఎలా ఉంటుందని మనం తెలుసుకోవడానికి అన్నారు. అయితే మరి హాస్పిటల్స్కి ఊర్లు ఇలా వెళ్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలంటారా మరి? 3 నెలల లోపల కాకుండా ఇంకా ముందు నుంచే హాస్పిటల్స్కి ఇవన్నీ వెళ్తూ తిరుగుతూ ఉంటారు కదమ్మా. వేరే చోటేమో కాన్పవ్వడము, వీళ్ళేమో వేరే ఊరికి రావడం, మరి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. మరి వేరే ఊర్లో అంటే ఎక్కడున్నా కూడా పుట్టింటికి మంచి రోజు చూసుకుని అమ్మాయి రావాలి. కాన్పు కోసం వచ్చేప్పుడు కూడా మంచి రోజు చూసుకొని పుట్టింటికి రావాలి. వచ్చిన తర్వాత డెలివరీకి వెళ్ళేప్పుడు కూడా కొంచెం మంచి సమయం చూసుకొని, వచ్చే సమయం కాకుండా మంచి సమయం చూసుకొని వెళ్ళాలి. అంటే నొప్పులు వస్తూ ఉన్నప్పుడు అది మన చేతిలో ఉండదు. కాకపోతే ఏమిటంటే ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కొంచెం మంచి టైం చూసుకుని, డాక్టర్ ముందే మీకు ఎక్స్పెక్టెడ్ డేట్స్ చెప్తాడు కాబట్టి మంచి సమయంలో బయలుదేరి వెళ్ళాలి. డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమంది 11 రోజులు ఉంటారు, కొంతమంది 3వ రోజే వచ్చేస్తూ ఉంటారు. డేని మనం మార్చలేం, కానీ సమయాన్ని మార్చుకోవచ్చు, లగ్నాన్ని మార్చుకోవచ్చు. దుర్ముహూర్తం లేకుండా మంగళవారం, శనివారం అలా కాకుండా, ఆ తర్వాత వర్జ సమయం కాకుండా అలాంటివి చూసుకుని ఎవరినైనా అడిగితే మంచి సమయం ఎవరైనా చెప్తారు. ఆ సమయంలో బిడ్డను తీసుకుని ఇంటికి వస్తే సరిపోతుంది. చాలా హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా ఆ సమయంలో వస్తే సరిపోతుంది. మరి మంచి రోజు గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మంచి రోజు కోసం అంటే మరి ఒకసారి ముహూర్తాలు 3 ఉందంటే మంచి 3 కోసం 3 నెలలు హాస్పిటల్లో ఉంటారా? కాదు కదా, కష్టం. అందుకని సమయం అక్కడ సవరించుకోవాలి. ఓకే, సరేనమ్మా, వాళ్ళకి సమయం కూడా అయిపోయింది. మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. అలాగే, ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.